మన జిల్లాలో పట 79 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెగ్యులర్ విద్యార్థులు 14,124, అదేవిధంగా ప్రైవేట్ విద్యార్థులు 14 మంది, టోటల్గా 14,138 మంది విద్యార్థులు రేపు జరగబోయేటువంటి పరీక్షలకు హాజరవుతున్నారు. అదేవిధంగా వొకేషనల్ విద్యార్థులు 1,763 మంది వొకేషనల్ విద్యార్థులు కూడా 10వ తరగతి పరీక్షలు రాయబోతూ ఉన్నారు. అవి మనకు 3, 4వ తారీఖు లోపల ఈ వొకేషనల్ ఎగ్జామినేషన్ నిర్వహించబడతాయి. టోటల్గా 79 సెంటర్లు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్సే కావచ్చు, కాలేజీలే కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్సే కావచ్చు, 74 సెంటర్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు 5 మాత్రమే మన జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో సిద్దిపేటలో 3, గజ్వేల్లో 5 సెంటర్లు మాత్రం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం మన జిల్లాలో కూడా ప్రాబ్లమేటిక్ సెంటర్స్ అనేది ఏమి కూడా నిర్ధారించబడలేదు. స్టోరేజ్ పాయింట్స్ వచ్చేసి 25 పోలీస్ స్టేషన్లు మన జిల్లాలో ఉన్నాయి. 25 పోలీస్ స్టేషన్ లోపల మనము ఈ పేపర్ అన్నిటి కూడా ప్రిజర్వ్ చేసి పెడతాము. మనకు సెట్ 1 పేపర్ వచ్చేసి 11/3/2025 రోజు రావడం జరిగింది. ఆ 11/3/2025 రోజు వచ్చినటువంటి సెట్ 1 పేపర్ను మనం నెక్స్ట్ డే అంటే 12/3/2025 రోజు మన రూట్ ఆఫీసర్ల ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది. అదేవిధంగా 7/3/2025 నాడు సెట్ 2 పేపర్ రావడం జరిగింది. దాన్ని మనము 8/3/2025 రోజు కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు 7 రూట్ల ద్వారా అంటే వీళ్ళందరూ కూడా ఎంఈఓలు వారి ద్వారా మనము పోలీస్ స్టేషన్ లోపల పెట్టడం జరిగింది. సెట్ 1 పేపర్లు వేరే, సెట్ 2 పేపర్లు వేరే సపరేట్గా ట్రంక్ బాక్స్ లోపల ఏది వాళ్ళకు కీ 2 సైడ్ల కీ ఉండేట్టుగా పెట్టి వాటిని పెట్టడం జరిగింది. మనం మామూలుగా సెట్ 1 పేపర్ను మాత్రమే ఉపయోగిస్తాం. సెట్ 2 పేపర్ ఉపయోగించాం. ఎగ్జామినేషన్కు ఏదైనా అనివార్య కారణం వల్ల పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఏదైనా అయిందని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వం దాన్ని నిర్ధారించి ఓకే అన్నప్పుడు మాత్రమే సెట్ 2 పేపర్ మనము దాన్ని